మంచిది ప్రియులారా, మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొక అవకాశాన్ని ఇచ్చారు. మన ఆత్మీయ జీవితంలో మరి మన ప్రార్థన దేవుడు పోయినసారి చెప్పాను, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, మన ప్రార్థనకు జవాబు వస్తుందా, రావట్లేదా అనేది పోయినసారి మనం నేర్చుకున్నాము. మన ప్రార్థనకి జవాబు మరి ఎందుకు రావటం లేదు అనేది, మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అనేది మనం ఆలోచించాలి. ప్రియులారా, జీవితంలో మనం చేసే పనిలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావటం లేదు, కారణం ఏంటి ఆలోచన చేస్తే మన యొక్క లోపాలను సరిచేసుకోవాలి. మన యొక్క లోపాలను సరిచేసుకోకపోతే మన ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనా జీవితం అనేది లోపించటం వలన చాలా మరి మనకి ఎదురవుతుంటాయి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఓపికతో ఉండాలి. మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించటం లేదు అనేది మనం ఆలోచన చేస్తే, దేవాది దేవుడు తిమోతి పత్రికలోకి వస్తే ఒక మంచి మాట రాయబడి ఉంది. తిమోతికి రాసినటువంటి పత్రిక మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులే, కానీ స్వార్థ ప్రియులని చక్కగా పౌలు గారు చెప్తున్నాడు. స్వార్థ ప్రియులు అనమాట. ఈ స్వార్థ ప్రియులుగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఏం ఆలకిస్తాడు చెప్పండి? స్వార్థ ప్రియులు. ఇక దేవుని ఆలోచన ఏముండదు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అంతా మనీ మైండ్ తోనే ఉంటారు వీళ్ళు. ఇది వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే బింకములాడువారు. బింకములాడటం అంటే ఏంటి చెప్పండి? బింకములాడటం అంటే ఇక బింకములాడువారు ఇక అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా బింకంగా ఉంటుంది, భీంకారంగా ఉంటారుగా.
ఇక అహంకారులు అంటే వీళ్ళు స్వభావం ఎప్పుడు కనపడుతుందంటే ఈ వీళ్ళ అహంకారం అనేది ఎప్పుడు కనపడుతుందంటే అహంకారులు అంటే ఏదైనా తేడా వస్తే ఎదుటి వ్యక్తులు ఏదైనా తేడా కనపడింది అనుకోండి ఈ తట్టుకోలేరు వీళ్ళు. వీళ్ళ స్వభావం పాత స్వభావం అంతా బయటికి కనపడుతుంటది. ఇక అహంకారులు దోషకులు అనమాట. ఎవరనంటే తట్టుకోలేరు, మాటకు ప్రతి మాట అంటుంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఇక తల్లిదండ్రులు పట్టించుకోరండి. గుడికి ప్రార్థనకు వస్తారు, ఆ గుడిలో ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక తల్లిదండ్రులను పట్టించుకోరు వీళ్ళు. చూడండి ఎన్ని లోపాలు ఉన్నాయో మనుషుల్లో. ఇన్ని లోపాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులకు అవిధేయులు అనమాట. తల్లిదండ్రులను పట్టించుకోరు వీళ్ళు. అక్కడ ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, సరైన వాతావరణం ఉండదండి. ఆలోచించాలి ప్రియులారా. కృతజ్ఞత లేని వారు అపవిత్రులట. కృతజ్ఞత అనేది ఏంటంటే మన కోసం ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించలేనటువంటి వాళ్ళు వీళ్ళు కృతజ్ఞత లేని వారు. అపవిత్రులంటే ఇక పవిత్రత అనేది సంపాదించుకోవడం కష్టం. అపవిత్రులు. అనురాగరహితులంటే ఇక ప్రేమ అనేది ఉండదు. అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు. మూర్ఖులంటే ఇక నా మాటే గెలవాలనేవాళ్ళు మూర్ఖులు అనమాట. గర్వాంధులు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ విషయాలు పౌలు గారు చెప్తున్నాడంటే ఇలాంటి స్వభావాలు మనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం ప్రియులారా. ఇలాంటి స్వభావాలన్నిటిని కూడా తీసేసుకోవాలి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. ఇన్ని లక్షణాలు చెప్తున్నాడు పౌలు. మరి ఈ పత్రిక రాస్తున్నాడు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక రాస్తున్నాడు. మరి చెప్తున్నాడు అనమాట మనుషుల యొక్క తత్వాలు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు. ఇటువారికి విముఖుడవై ఉండుము. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తాడండి? మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి లోపాలు మనం సరిచేసుకోకుండా, ఇలాంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనం చేసేటటువంటి ప్రార్థన మనం దేవుడు ఆలకించాలి అంటే ఒక మంచి మాట యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను సువార్తలో
పిల్లరా 15వ అధ్యాయంలో చూస్తే 15వ అధ్యాయం చూస్తే ఇక్కడ పిల్లరా మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయము 7వ వచనం చూస్తే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. అంటే ఆయన మాటలు ఇప్పుడు చెప్పాడు తిమోతి పత్రికలో, దేవునికి నచ్చనటువంటి విషయాలు, దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు మన హృదయంలో పెట్టుకొని మన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఎందుకంటే మనం యెషయా గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. 59వ అధ్యాయం కాకుండా యెషయా గ్రంథానికి వస్తే ప్రియులారా మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం ఎందుకంటే మన యొక్క బలహీనతలు మనం చూసుకోవాలి, మన బలం ఏంటో చూసుకోవాలి. యెషయా గ్రంథం చూస్తే ప్రియులారా యెషయా గ్రంథం చూస్తే 15వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 15వ చూస్తే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీరు బహుగా ప్రార్థన చేసినా వినను అంటున్నాడండి. ఇలాంటి కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం ఇలాంటి అన్ని లిస్టు చెప్పాడనమాట. ఇలాంటి అన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడం, మనకు జవాబు రాదు. చేయడానికి ఆదివారం గుడికి వస్తాం ఏమండి, ఎన్నో ఈ మొదటి అధ్యాయంలో చూస్తే ప్రియులారా వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. విస్తారమైన బలులు, దహన బలులకు పొటేళ్లు, బాగా అమ్మేసిన దూడల క్రొవ్వును, కోడెల రక్తము, గొర్రెబెల రక్తము, మేకపోతుల రక్తము నాకు ఇష్టం లేదు అంటున్నాడండి. ఇంకేంటండి, నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారు, కనబడాలని వస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని అంత గొప్పగా పెంచి పోషించి దీవించి నడిపిస్తున్నటువంటి దేవుడు వాళ్ళ ఉన్న బలహీనతలు చూపిస్తున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అద్దం ముందుకు వెళ్ళి ప్రియులారా ప్రతిరోజు మనం చూసుకుంటున్నామే. ప్రతిరోజు చూసుకుంటున్నాం. ఎందుకు చూసుకుంటున్నాం అంటే దేవుడు మనల్ని చూడాలని కాదు, లోకంలో ఉన్న మనుషులందరూ మనం చూడాలి. మన అందాన్ని, మన అవతారాన్ని మనందరూ చూడాలి. లోకంలో వాళ్ళు చూడటం కోసం బతుకుతున్నట్టుగా ఉంది ఎక్కువ శాతం. కానీ పిల్లల లోకంలో వాళ్ళు చూడటం కోసం ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ కూడా మనుషుల మెప్పు కోసం, మనుషుల నా అందాన్ని చూడు, నన్ను చూడు అన్నట్టుగా మనుషుల కొరకు మనుషుల యొక్క మెప్పు కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క నా యందు నిజంగా దేవుడు ఆనందిస్తున్నాడా, నా మాట ద్వారా ఆనందిస్తున్నాడా, నా చూపు ద్వారా ఆనందిస్తున్నాడా, నా ప్రవర్తన ద్వారా ఆనందిస్తున్నాడా? ఎస్, నేను ప్రార్థన ఏంటంటే ఒక అన్న ధైర్యం చెప్తుంది. ఎంత ధైర్యం చెప్తుందండి సేవకునితో, నా ఏలిన వాడా నీ సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. వాటి వండర్ఫుల్ వర్డ్ అండి, నాకు ఇష్టంగా చాలా బాగుందండి. ఆ ధైర్యం ఉందా మనలో? మన ప్రార్థన ఆలకించబడిన కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు లిస్ట్ మొత్తం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేస్తే నేను వినను, మీ చేతుల రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా తొలగించండి. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోండి.
న్యాయం జాగ్రత్తగా విచారించండి, హింసింపబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, ఇతరుల పక్షముగా వాదించండి. ఎంత గొప్పగా దేవుడు ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనము ప్రియులారా చాలా బలహీనులుగా ఉన్నాము. ఆనాడు భక్తుల్ని వదిలిపెట్టినటువంటి దేవుడు ఆనాటి భక్తుల్లో వాళ్ళ ప్రార్థన ఎందుకు వినట్లేదని చెప్తున్నాడంటే, మీరు మాత్రం బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఎందుకు విననంటే, మీరు చేసేది ఒకటి, మీరు నా సన్నిధిలో కనపడుతున్నారు అంతే, కేవలం కనపడటం కోసం వస్తున్నారు తప్ప మీ యొక్క బిహేవియర్ నాకు నచ్చట్లేదు. మీ యొక్క హృదయం బాగలేదు. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్న మాట కూడా చూస్తే, మత్తయి సువార్తలో చూస్తే ఏమన్నాడంటే, మనుషులు కల్పించిన పద్ధతులను లూకా సువార్త 13వ లూకా సువార్తలో ఉంటుందన్నమాట. ఏమన్నాడంటే, మనుషులు కల్పించిన పద్ధతులను మీరు దైవోపదేశములని మీరు దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇక్కడ కూడా యేసుప్రభువు వారు చెప్తున్నాడు అనమాట. అంటే మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూస్తే 6వ వచనం చూస్తే, అందుకైన వార్త ఇలాగ సెలవును, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు బోధించునని వ్యర్థంగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులని మిమ్మల్ని వచ్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారం కైకొనుతున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం కనుకొన్నట్టుకు దేవుని ఆజ్ఞ బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపతి వలన నీవు నీ తండ్రినైనా తల్లిని దూషించడానికి మరణశిక్ష విధింపవాలని మోషే చెప్పిన కదా. ఆయన మీరు ఒకడు తన తండ్రి అయినో తల్లి అయినా చూసి నా వల్ల నీకు ప్రయోజనం అవుతుంది, ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా చూసారా, ఏమీ చేయకుండా తల్లిదండ్రులకి సన్మానించే విషయంలో కానివ్వండి, ఎన్ని లోపాలు చూపిస్తున్నాడు చూడండి యేసు ప్రభు వారు. అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, ఒక అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఒక ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఒక ఎలీషా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏమండి, మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే, మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాలి. మన హృదయాన్ని మనము ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి హృదయంగా ఉండాలి. అందుకే ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది ఏమండి పర్సనల్ గా నిజంగా దేవుడు అంటే ఒక మంచి అసలు ఎంత ధైర్యంగా చెప్తుందండి హన్న. ఒక దావీదు చూడండి, ఎంత ధైర్యం చేస్తున్నాడు. ఎంత ధైర్యం చేస్తున్నాడు. సమూయేలు గ్రంథంలో చూస్తే ఏమంటే, సమూయేలు గ్రంథము ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే మనము ఒకసారి 17వ అధ్యాయం చూస్తే చూడండి. సమూయేలు గ్రంథం చూస్తే మనం ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. 17వ అధ్యాయము 20
32 అవుతుంది. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగనిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతున్న దావీదు సౌలుతో అనగా. చూడండి ఎవడు ఎంత ధైర్యంగా ఉంటున్నాడండి. రాజు కాదు, సైన్యం లేదు, ఒక బాలుడు, తనకి ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి. అసలు పిరికితనం లేదండి. ఏంటండి ఆ ధైర్యం, ఏంటండి అసలు ఆ నడిపింపు చూడండి. మన ఆత్మీయ జీవితంలో ఆ నడిపింపు, ఆ ధైర్యము ఉందా మనలో? ఎంత ధైర్యంగా చూడండి. సౌలుతో అనగా సౌలు. ఈ సౌలు పేరుకి నిజంగా రాజుగా అభిషేకింపబడ్డాడు, దేవుని పక్షాన ఉన్నాడు. పురిలారా మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఏదో చెప్తున్న మాటలు ఏదో ఆన్లైన్లోకి వస్తున్నాం కదండి, చెప్తున్నాం కదండి, వింటున్నాం కదా అంటే మన బతుకులు నిజంగా నా బతుకైనా అంతే. ఎవరి బతుకు గురించి చెప్పట్లా, నా బతుకైనా అంతే, ఎవరి బతికైనా అంతే. ఎందుకంటే ఇది అద్దం ముందుకెళ్తే మన అవతారం ఏ విధంగా కనపడుతుందో, దేవుని గ్రంథంలో మన అవతారం, మన యొక్క లిస్టు, మన యొక్క పరిస్థితి, మన యొక్క జీవన విధానం. ఏదో అంటారే ఇంట్లో ఈగల మోత బయటకు పల్లెకల మోత అన్నట్టుగా, ప్రియులారా మన ఆత్మీయ జీవితం ఇంట్లో ఒకేలాగా ఉండాలి, బయటే ఒకేలాగా ఉండాలి. అంతే తప్ప నటన దేవునికి నటన ఇష్టం ఉండదు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. సౌలుకి ధైర్యం లేదు, పిరికివాడిగా మారిపోయాడు. ఇశ్రాయేలీయులందరూ పిరికివాడుగా మారిపోయారు. పేరుకే ఇశ్రాయేలీయులు. నేటి క్రైస్తవులుగా మనం పేరుకే క్రైస్తవులుగా ఉండకూడదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి. మనం అంతా ఇంత ధైర్యంగా, ప్రియులారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూడండి. దాసుడైన నేను వానితో మాట్లాడుతున్న దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడకు నీకు బలం చాలదు అంటే బలం కావాలనుకుంటున్నాడు. ప్రపంచం అంతా బలం గొప్పదనుకుంటుంది. ప్రపంచం అంతా ఆ సైన్యం ఉంది, నాకు అన్ని ఉన్నాయి. ప్రపంచం లోకం అంతా సౌలులో కనపడుతుంది. నీకు బలం చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో. అందుకు దావీదు సౌలుతో. చూసారా, సౌలు ఆలోచన అలా ఉంది, దావీదు ఆలోచన చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెను కాయిచుండగా. ఇవన్నీ మాకు తెలుసండి అనుకోవచ్చు, మీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు, నో ప్రాబ్లం. చాలా గట్స్ అండి ఇవన్నీ, మంచి బలమైనటువంటి మాటలండి. ఏదో చదువుతున్నామండి చెప్తున్నామండి కాదండి, నాకెంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాటలండి ఇవి. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ చూస్తే ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రెన పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని చాలా తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె నడిపించుకుని అది నా మీదకి రాగా నన్ను గడ్డం పట్టుకొని. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇక్కడ కోడ్ చేస్తున్నాడు 36, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించి సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలెగున నీవు. ఇక్కడ చూసారండి, ఆ మాట చెప్పగానే లేదు, సింహం యొక్క బలం నుండి 37 వచ్చింది, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించును. ఈ ధైర్యం మనకుందా? లోకంలో ఎన్నో మన కళ్ళ ముందు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు. నిజంగా పిల్లరా ఇవన్నీ కూడా
ఏమండి, వాస్తవంగా బలహీనుడైపోయాడు సౌలు. తన జీవితంలో బలహీనుడైపోయాడు. కానీ దావీదుకి ఈ అసలు రాజు కాదు, ఒక సామాన్యమైనటువంటి, ఏమండి, జనరల్ పీపుల్ని ఎవరైనా లైక్ చేస్తారా ఈ లోకంలో? నాలాంటి వాడిని ఎవరైనా లైక్ చేస్తారా? ఆలోచన చేయండి. ఉండటానికి 2 గదులు ఇల్లండి వాస్తవంగా. ఏమండి, చాలా సింపుల్ సిటీగా ఉంటారు. నన్ను ఎవరు లైక్ చేస్తారా? నన్ను ఎవడు లైక్ చేయడు. ఎవరు లైక్ చేస్తారు? అన్ని ఆర్భాటాలను, ఈ లోకంలో మనుషుల యొక్క మనస్తత్వాలు వాళ్ళు ఎలా ఉన్నాయంటే, అన్ని రకాలుగా ఆర్భాటాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ తీరి వీరు అనమాట. లోకం అంతా కూడా మూటలు చూసి పేటలు వేసేటటువంటి పరిస్థితి ఉంది లోకంలో. ఈరోజు ప్రియులారా, దావీదు ఒక సామాన్యమైనటువంటి సింపుల్ సిటీ వ్యక్తి, సామాన్యుడు అనమాట. ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుటుంబంలో వాళ్ళు కూడా ఎవరు కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. తండ్రి కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. నిజంగా పిల్లరా ఆలోచన చేస్తే, నువ్వు బాలుడు అంటుండే, నీకు బలం చాలంట. చూసారా, క్యారెక్టర్ చూస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పే మాటలను బట్టి కూడా నిజంగా నేను చెప్పే ప్రసంగం, పౌలు గారు చెప్పే ప్రసంగం కొరగాదన్నారు ఆ దినాల్లో. ఈ రోజు పిల్లరా మనం ఆలోచన చేస్తే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక సింప్లిసిటీ వ్యక్తిని ఎవరు కేర్ చేయరండి. ఆలోచన చేయండి. ఈరోజు మనుషులు ఏ పరిస్థితి ఎలా ఉందంటే, మనుషుల సైకాలజీ ఎలా ఉందంటే, అన్ని రకాలుగా ఆ స్టేటస్ చూసి, ఆ బిల్డప్ చూసి, ఆ బింకంలాడటం, ఆ స్టేటస్ చూసి ఏమండి ఆదరించేటటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషులు. ఒక సామాన్యమైన వ్యక్తిని ఎవరు కేర్ చేయరు. ఇక్కడ సౌలు అంటున్నాడు, కానీ దావీదు మంచి ధైర్యంతో ఉన్నాడండి. నిజంగా నాకు పిచ్చి ధైర్యం అండి. మీరు ఏదన్నా అనుకోండి, మాకు ధైర్యం లేదండి అని మీరు అనమాకండి దయచేసి. నాకు పిచ్చి ధైర్యం అనమాట. నిజంగా పిల్లారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ సౌలు అన్ని ఉండి, అన్ని సైన్యం ఉంది, రాజు పేరుకి అన్ని ఉన్నాయి, కానీ బలహీనుడు. దేవుడు లేడు అతనిలో. మన ఆత్మీయ జీవితంలో ఒక దావీదుని మనం ముందు పెట్టుకోవాలి. ఇక్కడ దావీదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. సౌలు అంటున్నాడు, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. అందుకు సౌలు, పమ్ము యెహోవానికి తోడుగా ఉండుగా కానీ దావీదుతో అనెను. ప్రేమైన వారలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎందుకు బలహీనలైపోతున్నామంటే, మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే, మన తెలివితో, మన బుద్ధి, మన జ్ఞానం అంతా, మన బుద్ధి మన జ్ఞానమే ఉంటుందండి మన నిండా, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది ప్రతి ప్రొడక్ట్ మీద. నిజంగా పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనకి మన సొంత బుద్ధి, మన సొంత జ్ఞానం నిండుకొని ఉంటాం అన్నమాట మనం, సౌలులాగా. కానీ దావీదులాగా దేవుని బుద్ధి, దేవుని జ్ఞానము, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి. ఆయనకు చోటు ఉండదు. ఆయనకు చోటు ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో మనకి ఏ హోదా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడున్నాడనే ఒక ధైర్యంతో, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అని ఒక ధైర్యంతో ఉండాలి. కానీ మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు? సౌలు ఎందుకు పిరికివాడుగా మారిపోయాడు? ఇశ్రాయేలు ఎందుకు పిరికివాడుగా మారిపోయారంటే, దేవుడు లేడు వాళ్ళ హృదయంలో. దేవుడే సౌలు హృదయంలో ఉంటే, దేవుడే సౌలు మాట వింటూ ఉంటే, ఇశ్రాయేలీలలో ఇశ్రాయేలీలు ఎవరిలోనైనా దేవుడు ఉంటే, దావీదు అరణ్యంలో ఉన్నటువంటి దావీదుతో యుద్ధం చేసే అవసరం లేదండి. దావీదు వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇది గమనించాలి ఇక్కడ పాయింట్ మీరు. ఈరోజు ప్రేమైన దేవుని దేవుని సంగమా ఒకసారి ఆలోచించాలి.
మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదంటే మనలో అసలు దేవునికి స్థానం లేనప్పుడు, దేవునికి చోటు లేనప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకనే సౌలు యొక్క జీవితంలో మనం చూస్తే సౌలు ప్రార్థన, సౌలు దేవునితో మాట్లాడటం ఆపేశాడు అంటే సౌలు చూడండి పిల్లలు ఒకసారి మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము ప్రియులారా, 1వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా 3వ వచనం, సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టిండ్రు. మరి సౌలు కర్ణపిచాసి గల వారిని చిల్లంగా వారిని దేశంలో నిలగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తు వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. చూడండి, మరలా ఆనాడు దావీదు గొప్పగా ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఎవరిని? గొలియాతుని. మళ్ళా సమస్య వచ్చింది. గుర్తుంచుకోండి ప్రియమైన వాళ్ళరా, జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి విడిచిపెడితే, దేవునికి మనలో స్థానం లేనప్పుడు శత్రువులు వస్తుంటారు. ఆ శత్రువులను ఎదుర్కొనే ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంటే దావీదులాగా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటాం, దావీదులాగా దేవుడిని కలిగి ఉంటామో. దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే మీ దేవుడిని యెహోవాను నమ్ముకోవాలి. దేవుని హృదయంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. దేవుడు హృదయంలో ఉండాలి. ఇక్కడ రెండో సమస్య వచ్చింది. ఫిలిష్తీయులు వచ్చేశారు, దండెత్తి షూనేములో దిగారు. సౌలు ఇశ్రాయేలీయులందరూ సమకూర్చాడు. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయ దండును చూసి మనసునందు భయకంపం ఉంది. చూసారా, జ్ఞానం రావట్లేదండి. అక్కడ గొల్యాతు విషయంలో దావీదు ఎంత గొప్పగా విజయాన్ని పొందుకున్నాడో, ఒక రాజు అయ్యుండి ఏమండి ఎందుకు భయపడుతున్నాడు? మనసునందు ఎందుకు భయం? దేవుడు లేనప్పుడు, హృదయంలో దేవుడు లేనప్పుడు అన్ని భయాలే. భయం ఉంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్త ద్వారానైనను ఏమీ చేయలేదు. ఎందుకు మాట్లాడతాడండి ఆయన? మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే, మన పరిస్థితి కూడా అంతే. లోకం ఒక పక్కన ఉండొచ్చు, మనం ఒక పక్కన ఉండొచ్చు. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. వారిలో ఒంటరి వాడైన వాడు 1000 మందితో సమానం వేశ్య గ్రంథంలో ఉంటుంది. లోకం అంతా ఒక పక్షానంది, లోకం అంతా లోక సంబంధమైన ఆలోచనలు. కానీ మన ఆత్మీయ జీవితంలో ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి. మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు దేవుడు? మనం ఎందుకు ఓడిపోతున్నాం? మనం ఎందుకు పిరికివారిగా మారిపోతున్నాం? ఎందుకు అధైర్యంగా ఉంటున్నాం? ఇక్కడ పిల్లగా చూసారా, అక్కడ గొల్యాతు విషయంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ కూడా మరలా ఫిలిష్తీయులు వచ్చారండి. గుర్తుంచుకోండి, పాయింట్ రాసుకోండి చక్కగా. ఎప్పుడైతే మనకు దేవునికి దూరం అవుతుంటామో మన శత్రువులు కూడా ఎక్కువ అవుతుంటారు. ఒకవేళ దేవునికి దగ్గరగా ఉన్నావో శత్రువులు వస్తారు. ఆయన జయించగలిగే కెపాసిటీ మనకి దేవుడు ఇస్తాడు. ఇది గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమీ సెలవీయకుండా ఏమండి ఇక సైలెంట్ అయిపోయాడు దేవుడు. మనకిష్టమైనటువంటి కార్యక్రమాలు, మన మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతుంటే, మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే ఇక దేవుడు మనతో మాట్లాడడు, పంపించేస్తాడు. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్యపిశాచము గల ఒక స్త్రీని కొనుగోడి నేను పోయి దాని చేత విచారణ చేతున్న తన సేవలు ఆజ్ఞమీగా వారి చిత్తము. చూసారా, చివరికి మరలా ఎవరినైతే ఎలగొట్టాడో
వాళ్ళని చేర్చుకోవటం జరుగుతుంది. ఏమండి, మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా సమూయేలు రావటం. ఏమండి, సమూయేలు రావడం సాధ్యమా అనుకోవచ్చు మీరు. ఎస్, దేవుడు పంపిస్తాడు. మోషే ఏలీయాల కొండ మీద యేసుక్రీస్తు వారి శిష్యుల ఎదురు రూపాంతరం అయినప్పుడు మోషే ఏలీయాలు ఏ విధంగా వచ్చారో పర్మిషన్ ఇచ్చాడు. సమూయేలు నన్ను పైకి రమ్మని, నువ్వు ఎందుకు తొందర పెట్టుతావు అని సౌలుని అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నముల ద్వారా 1 సమూయేలు 28:15 చదువుతున్నానండి. నాకేమి సెలవికి ఉన్నాడు, ఏమి సైలెంట్. పిల్లరా, దేవుడు మన జీవితంలో సైలెంట్ అవ్వకూడదు. మనుషులు సైలెంట్ అయినా పర్లేదు కానీ దేవుడు సైలెంట్ అవ్వకూడదు. నాకేమి సెలవికి ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుడుకై నిన్ను పిలిచితిని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటకు ప్రయోజనం ఏమి? యెహోవా తన మాట తన పక్షమున నెరవేర్చుతున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడిని దావీదు నీకు ఇస్తున్నాడు. యెహోవా ఆజ్ఞకు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపం నెరవేర్చకపోయి దాన్ని బట్టి యెహోవానికి ఈవేళ ఈ ప్రకారం చేస్తున్నాడు. అర్థమైపోయింది ప్రేమైన వాళ్ళ. ఆత్మ సంబంధులైనటువంటి వాళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. శరీర సంబంధులకి ఆత్మ సంబంధం సంగతులు అర్థం కాదు. అర్థం కాని పరిస్థితుల్లో సమూయేలు వచ్చి చెప్తున్నాడు అనమాట. ప్రేమైన దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి. దేవునికి మనం లోబడినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి లోబడినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి దేవునికి లోబడినటువంటి సమూయేలు చేత మరలా జ్ఞానోదయం సౌలుకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు యెషయా గ్రంథం ద్వారా మొదటి అధ్యాయం చూపించాను. మీరు బహుగా ప్రార్థన చేసినా వినండి. ఎందుకు వినంటే ఆయనకు లోబడకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవించుకుంటూ మనం ఏదో సన్నిధికి కనపడాలని వస్తున్నప్పుడు మనం మానుకోవాల్సినటువంటి ఆ స్వార్థాలు, వింకమలాడ, ఇంకా చాలా లిస్ట్ తెలియజేశానండి. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ మన ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా ఏలియా ప్రార్థన ఆలకించాడు, అబ్రహాం ప్రార్థన ఆలకించాడు, ఎలీయా ప్రార్థన ఆలకించాడు. ఏమంటే వాళ్ళ ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి నిబంధన, ఒడంబడిక. మన ఆత్మీయ జీవితంలో అలా ఉండాలని కోరుకుంటూ మనందరం కూడా మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకించే విధంగా లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, లోకంలో ఉన్న దాన్ని బట్టి కాకుండా దావీదు వలె దేవుడు ఉన్నాడని ఒక ధైర్యంతో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం భయపడని ఒక ధైర్యం చూడండి ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు 23వ కీర్తనలో. అలాంటి ధైర్యవంతులుగా మనం ఉండి మన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే విధంగా ఉండాలని మనం అంతగా మరి బలవంతులైనటువంటి ఒక దావీదు గురించి, ఆ దావీదు ప్రార్థన గురించి, ఏలియా గురించి, ఇలా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులరా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఒక్క మాట చూద్దాం. ఒక్కసారి సమూయేలు సామెతల గ్రంథంలో చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథంలో చూస్తే ప్రియులరా, ఇక్కడ ఒక మంచి మాట ఉందండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూస్తే, ఇక్కడ ప్రియులరా 3వ అధ్యాయం చూస్తే ఇక్కడ చూడండి 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. నిజంగా మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఏమండి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము,
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ప్రవర్తన మీన్స్ క్యారెక్టర్. అధికారానికి ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కానీ మనకి వచ్చినటువంటి జబ్బు ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. ఎంత గొప్ప మాట అండి. అందుకని ఎంత గొప్ప మాట అండి. అంటే ఈ సామెతల గ్రంథాన్ని రాసినట్లు సొలొమోను ఎంత గొప్పవాడండి. ఆయన లోకంలో ఎంతో గొప్పవాడు. అయినా సరే చివరికి ఆయన దేవుని దగ్గరికి వచ్చి ఈ మాటలు రాయడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవుని దృష్టి యందు మానవ దృష్టి యందు నీవు దయ పొంది మంచివాడు అనిపించుకుందువు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో ప్రతి మనిషికి ఎక్కువ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తుంటాం మనం. కానీ మన బుద్ధికి దేవుని బుద్ధికి సమానంగా ఉందా? నా బుద్ధి ఎలా ఉంది, అది దేవుని మెచ్చుతాడా ఈ బుద్ధిని అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకొని ముందుకు పోతే, నా బుద్ధి దేవుని బుద్ధిలానే ఉంది, ఈ బుద్ధి అలా కోడ్ చేసుకోవాలి. కోడింగ్ అండి, సాఫ్ట్వేర్ వర్క్ అంతా కూడా కోడింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. కోడింగ్ నేర్చుకోకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పనికిరాడు. దేవుని యొక్క మన ఆత్మీయ జీవితానికి కోడింగ్ ఏంటంటే దేవుని వాక్యం కోడింగ్ చేసుకోవాలి. మాట్లాడే మాట కానివ్వండి, చెప్పేవి కానీ వినేది కానివ్వండి, ప్రతిదీ కూడా దేవునికి మనకి వాక్య ప్రకారమైనటువంటి జీవితాలు మనకి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వండర్ఫుల్ గా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి దయించి మరి ఈ యొక్క మాటలు మనందరం కూడా మా ఆత్మీయ జీవితం నెరవేరాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన